అందరికీ నమస్కారం అండి. శ్రావణి కాజేస్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం పొట్లకాయ పెరుగు పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దామండి. ఒక చిన్న ఉల్లిపాయ, పొట్లకాయ ముక్కలు, కరివేపాకు, పొట్లకాయ ముక్కలు, ఉల్లిపాయలు, కరివేపాకు, ఒక ఉల్లిపాయ తీసుకున్నానండి ఇక్కడ నేను, పచ్చిమిర్చి, జీలకర్ర ఈ మూడు మిక్సీలో వేసుకోవాలి. కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి. ఒక టేబుల్ స్పూన్ తాలింపు గింజలు వేసుకోవాలి. కరివేపాకు, ఉల్లిపాయ కూడా వేసుకోవాలండి. ఒక 10 నిమిషాలు వేగనివ్వాలి. ఒక ఎండుమిర్చి కూడా వేసుకోవాలండి. ఒక టేబుల్ స్పూన్ ఉప్పు, పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలండి. ఇప్పుడు పొట్లకాయ ముక్కలు వేసేసుకోవాలి. మూత పెట్టుకోవాలండి. మూత పెట్టుకొని పొట్లకాయలు వేగేదాకా ఉంచుకోవాలి. అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర పేస్ట్ అండి ఇది. అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర పేస్ట్. ఇది పెరుగండి. నేను ఒక కప్పు పెరుగు తీసుకున్నాను. ఈ పెరుగులోకి ఇప్పుడు ఇందాక తయారు చేసుకున్న పేస్ట్ వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలండి. దీంట్లోనే ఈ పెరుగులోనే ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. పొట్లకాయ వేగిపోయింది. ఇది మనం చల్లారిన తర్వాత కలుపుకోవాలి పెరుగులోకి. చల్లారిపోయిందండి. ఇప్పుడు మనం దాంట్లో కలిపేసుకుందాం. ఇప్పుడే ఉప్పు ఏమన్నా తక్కువైతే కలుపుకోవాలి. ఉప్పు తక్కువైతే కలుపుకోండి. అంతేనండి, పొట్లకాయ పెరుగు పచ్చడి రెడీ. మీకు మా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.